పాకిస్తాన్ లక్ష్యం ఏంటి? బెగ్గర్ దేశం. ఇప్పుడు ట్రేడ్ డీల్ ఇండియా అమెరికా ట్రేడ్ డీల్ వల్ల ఆ టెక్స్టైల్ కూడా పడిపోతుంది. టెక్స్టైల్ అదే ప్రధాన రంగం. ఇంకా దానికి లోన్లు వచ్చే పరిస్థితి లేదు. ఒక బెగ్గింగ్ అదే ఒప్పుకుంది. ఇలాంటి పరిస్థితులు ఇండియా మీద అటాక్ చేయడం వల్ల దానికి కాస్త అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతులు పొంది. రెండు, అసీం మునీర్ టార్గెట్ ఏంటంటే ఆయన లక్ష్యం కాశ్మీర్ మీద పట్టుకోవడం, ఆయన లక్ష్యం ఇండియాలో డిస్టర్బెన్స్ చేయడం. రెండోది ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం ఆర్మీ మీద ఆయన కంట్రోల్ తప్పింది, ప్రజల్లో ఆయన్ని నమ్మడం లేదు. కాబట్టి ఈ అటాక్ చేపించేసి ఆర్మీలో ఆయన పేరు ప్రఖ్యాతులు పెంచుకోవడం, ఆ వంక పెట్టి బలూచిస్తాన్లో తీవ్రమైన హింసకు పాల్పడడం అనమాట. మానవ హక్కుల ఉల్లంఘనకి ఎవరు అడ్డొస్తారో వాళ్ళు చంపుకుంటూ వెళ్ళిపోవడం పాకిస్తాన్ ఆర్మీ. ఇవన్నిటిని పెట్టి ఆయన ఒక పెద్ద కుట్రకి, ఒక ప్రోపగండా మెకానిజం, గ్లోబల్ అబద్ధాలాగా తీసుకొస్తున్నాడు అనమాట. అంటే ఏంటి? ఇండియా చాలా అలర్ట్ అయ్యాలి. ఇప్పుడు ఏంటంటే ఇండియా చాలా అలర్ట్ అవ్వాలి. ఏంటి? బలూచిస్తాన్లో మా ప్రమేయం లేదు, మేము చెయ్యాలనుకుంటే చేస్తాం, మేము అలా చెయ్యం. అంతర్జాతీయ చట్టాలు, యుఎన్ చార్టరు, పంచశీల సూత్రాలు వీటి అనుకూలంగా వేరే దేశాల అంతర్గత వ్యవహారాల్లో వాళ్ళ ఇంటర్నల్ అఫైర్స్ విషయంలో ఇండియా జోక్యం చేసుకోదు. ఇప్పుడు బలూచిస్తాన్లో మేము లేము అనేది ఇండియా పూర్తిగా చెప్పాలండి. ఎందుకంటే బలూచిస్తాన్లో ఇండియా అనేది ఉన్నా బయటకు తెలియదు. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇండియా సపోర్ట్ చేయడం లేదు. ఇది చేయాలనుకుంటే చేసుకోవచ్చు, కానీ ఈ సపోర్ట్ చేయడం వల్ల ఇప్పుడు ఇది వస్తుంది, అసీం మునీర్ ప్రోపగండా. కాబట్టి ఇండియా చాలా బలంగా పాకిస్తాన్ ప్రోపగండా మెకానిజాన్ని అడ్డుకోవాలి, ముఖ్యంగా అసీం మునీర్ యొక్క భారీ కుట్రని. కాబట్టి ఇది చాలా హై అలర్ట్ అయిపోయి ఎక్కడికక్కడ అంటే మన ఎంపీలు ఫారిన్ కంట్రీస్కి వెళ్ళి ఎలా అయితే మాట్లాడారో మన ఎంబసీస్ అంతా అలర్ట్ చేసి ఈ పాకిస్తాన్ కుట్రను అంతటి ఆయా దేశాలకి ఇవ్వగలిగితే ఈ పాకిస్తాన్ అసీం మునీర్ కుట్ర బయట పెట్టవచ్చు. అందువల్ల పాకిస్తాన్కి మనమే దాడి చేయలేదు.